నమస్తే వ్యూస్, మనం ఇప్పుడు హెగ్డే ఫర్టిలిటీలో ఉన్నాం. ది మోస్ట్ అవార్డెడ్ డాక్టర్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఇన్ ఇండియా, వందనా హెగ్డే గారి వాళ్ళు మనతో ఉన్నారు. నమస్తే. హాయ్ Shri. Namaste. వీఆర్ ద మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. Yes. కన్సిడర్ చేస్తే లాస్ట్ 10 years నుండి, లాస్ట్ డెకేడ్ అని చెప్పొచ్చు, లాస్ట్ డెకేడ్ నుండి ఇన్ఫర్టిలిటీ రేట్ కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇస్ సిమిలర్ టు క్యాన్సర్. ఎట్లా మాకు క్యాన్సర్, డయాబెటీస్, ఆల్ దట్ ఈస్ ఇంక్రీసింగ్. వై? బికాస్ ఓవరాల్ మాకు సొసైటీ ఇస్ చేంజింగ్, లైఫ్ స్టైల్ ఇస్ చేంజింగ్, వీఆర్ మోర్ వెస్టర్నైజ్డ్ అని చెప్పొచ్చు. అండ్ దర్స్ అ లాట్ ఆఫ్ గ్యాడ్జెట్స్ దట్ ఇస్ కమ్ ఇన్ టు అవర్ వరల్డ్. సో ఉంటుంది, ఎస్, బట్ టుడే ఐ క్యాన్ సీ దర్స్ అ కాన్షియస్ చేంజ్ అమాంగ్ ఆల్ అవర్ అట్లీస్ట్ దిస్ నెక్స్ట్ జనరేషన్ హూ ఆర్ రియలైజింగ్ దిస్ చేంజెస్. But damage done, no? Damage, yes. See, damage has taken so many years to do. It is going to take that many years for us to reverse. But yes, today because we are all becoming more conscious, I'm sure it's going to be a positive change. ఇది ఏదైతే బర్త్ ఇస్తుందో ఈ వరల్డ్ లో, ఏదో మూవీలో ఒక డైలాగ్ ఉందన్నమాట, బర్త్ ఇచ్చేవి రెండు, ఒకటి ఎర్త్, ఇంకొకటి స్త్రీ. సో హైలీ డ్యామేజ్ జరుగుతుంది ఫస్ట్ సాయిల్ కి, తర్వాత ఉమెన్ గర్భసంచి మీద. దట్స్ వాట్ మన ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడాలి. నెక్స్ట్ బర్త్ అనే దాని మీదే కంప్లీట్లీ ఎఫెక్ట్ పడుతుంది. చాలా మంది ఇప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వచ్చినప్పుడు అమ్మాయి వాళ్ళకి ఎగ్ క్వాలిటీ అనేది చాలా తగ్గుతుంది. ఇప్పుడు ఈవెన్ యంగ్స్టర్స్ ఆర్ గెటింగ్ వెరీ పువర్ క్వాలిటీ ఎగ్స్. అట్లనే అబ్బాయిలోనూ స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది, మొటిలిటీ తగ్గుతుంది, స్ట్రక్చర్లీ అబ్నార్మల్ ఫార్మ్స్ ఎక్కువ అవుతుంది. సో ఇట్ ఈస్ బికమింగ్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు క్రియేట్ దట్ పర్ఫెక్ట్ సీడ్. మేడం, చాలా ఐవీఎఫ్ సెంటర్స్ వచ్చేసాయి. కొన్ని ఐవీఎఫ్ సెంటర్స్లోకి వెళ్ళిన తర్వాత పాపలో వీళ్ళు ఆ ట్రీట్మెంట్ గోత్రూ అయ్యి అలా హెల్తే డ్యామేజ్ అయిపోతుంది. బికాస్ సర్టిఫైడ్ ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళక ఏదో తక్కువ రేటుకి వస్తుందని. మీరు యాజ్ అ అవార్డెడ్ స్పెషలిస్ట్ ఇన్ ఇన్ఫర్టిలిటీ, మీరు చెప్పండి, వాట్ ఆర్ ద పారామీటర్స్ దే షుడ్ కన్సిడర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళడానికి, ఒక ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళి వాళ్ళు కన్సల్ట్ అవ్వడానికి? అది సూపర్ స్పెషాలిటీ ఎవరు చదువుకుంటారో వాళ్ళకి ఇంకో 1.5-2 years కోర్స్ అది. సో దట్ ఈస్ ద రైట్ డాక్టర్ బికాస్ దే విల్ హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్ ఆన్ హౌ టు ట్రీట్ ద పేషెంట్ ఎండ్ టు ఎండ్. అన్ని తెలియాలి. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక పేషెంట్ ఇస్ అండర్ ద డాక్టర్. సో డాక్టర్ స్పెషలైజేషన్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏమంటే ఫర్టిలిటీ ఒక డాక్టర్తోనే కుదరదు. సో దే రిక్వైర్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బికాస్ అన్నికి వీ నీడ్ సంథింగ్ కాల్డ్ ద ఎంబ్రియాలజీ ల్యాబ్. అన్ని ల్యాబ్ లో ఇట్స్ లైక్ రీసెర్చ్, ఎంబ్రియాలజీ ల్యాబ్ లో జరుగుతుంది. సో దట్ ఏమవుతుంది, ఎవ్రీ 5 to 10 years కి దెర్ ఆర్ లాట్ ఆఫ్ న్యూ టెక్నాలజీ దట్ ఈస్ కమింగ్ అండ్ అడ్వాన్స్మెంట్స్ దట్ ఆర్ కమింగ్. ఇప్పుడు మేము ముందు Day 3 ట్రాన్స్ఫర్స్ చేస్తున్నాము, ఇప్పుడు Day 5, Day 6 వచ్చి బ్లాస్టోసిస్ట్ కల్చర్ అది. ముందు స్లో ఫ్రీజింగ్ ఉంది, ఇప్పుడు విట్రిఫికేషన్ వచ్చింది. ముందు మాకు జెనెటిక్ టెస్ట్ చేయాలని తెలియదు ఎంబ్రోస్కి, దే వర్ ఫెయిలింగ్ ఐవీఎఫ్. బట్ టుడే జెనెటిక్ టెస్ట్ ఆన్ ఎంబ్రోస్ హ్యావ్ కమ్. సో ఎట్లా జెనెటిక్స్ అడ్వాన్స్ అవుతుంది అంతా మాకు ఐవీఎఫ్ ఇస్ అడ్వాన్సింగ్ అట్ అ ఫాస్టర్ స్పేస్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ద డాక్టర్స్ క్వాలిఫికేషన్ ఇస్ ఇంపార్టెంట్. స్పెషల్ కేసు ఉంది, ఈవెన్ కొన్ని మూవీస్లో కూడా ఈ కేసు చూపించారు. ఏంటి అంటే సింగిల్ ఉమెన్ వాంట్స్ టు గెట్ ప్రెగ్నెంట్, అంటే ఫిజికల్లీ అటాచ్మెంట్ లేకుండా షీ వాంట్స్ టు బి ఏ పేరెంట్, ఒక సింగిల్ మామ్ గా. వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది? ఒక పెళ్లి కాని స్త్రీ ప్రెగ్నెంట్ అవ్వాలి, మదర్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి? See, she can go through her IVF treatment. So today we have got donor sperms. సో షీల్ హ్యావ్ టు సోర్స్ ద స్పర్మ్ ఫ్రమ్, ఇప్పుడు ఎట్లా మాకు బ్లడ్ బ్యాంక్ అని ఉంది అట్లానే ART బ్యాంక్ అని ఉంది. సో దేర్ విల్ గెట్ ద స్పర్మ్ సోర్స్ బికాస్ అ బేబీ ఇస్ డన్ విత్ 2 partners కదా. సో షీ విల్ హ్యావ్, ఇఫ్ షీ హాస్ అ గుడ్ రీజనబ్లీ గుడ్ క్వాలిటీ ఎగ్, షీ కెన్ గో విత్ హర్ ఓన్ ఎగ్. సో షీ కెన్ గో త్రూ ద IVF ప్రాసెస్ వేర్ మాకు స్టిమ్యులేషన్ చేస్తాము. వీ కెన్ టేక్ అవుట్ అ oocytes అండ్ యూస్ విత్ ద స్పర్మ్ ఎంబ్రోస్ తయారు చేసి పెట్టొచ్చు. నౌ వై IVF? బికాస్ కంపారిటివ్లీ ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ ఎక్కువ, బికాస్ అవర్ సక్సెస్ రేట్స్ అనేది 60-70%. If she doesn't want that, she can still go through one simple IUI process. IUI అంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. సో వి జస్ట్ మానిటర్, ఒక అమ్మాయికి ఓవులేషన్ అవుతుంది కదా, ఆ నెలలో ఓవులేషన్ మానిటర్ చేసుకొని వీ కెన్ సోర్స్ ద శాంపుల్ ఫ్రమ్ ద ART బ్యాంక్ అండ్ ఇన్సెమినేట్. యూట్రస్ లోపల జస్ట్ శాంపుల్ ని ప్రాసెస్ చేసి మంచి స్పర్మ్స్ ని సపరేట్ చేసుకొని పుట్ ఇట్ ఇన్ టు అవర్ యూట్రస్. ఓవర్ దట్ సక్సెస్ రేట్స్ ఆర్ 10%. సో కొన్ని మందికి రిపీట్ చేయాలి పడుతుంది. ఇప్పుడు IUI వెళ్తే ఒక 3 to 6 cycles పడవచ్చు. సో యూజువల్లీ విత్ ఇన్ 3 to 6 cycles ఒక 30-40% వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారు. IUI is not successful, they can go for IVF or go for direct IVF. So a single girl can still conceive. నార్మల్ గర్ల్, జాబ్ చేసుకునే గర్ల్కి 38 years 37 39 yearsకి ప్రెగ్నెంట్ అయితే బేబీ అనేది హెల్దీ బేబీ వస్తుందా?
లేకపోతే ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేయొచ్చా బేబీ? 37-38 ఇయర్స్ గర్ల్ ఇప్పుడు ప్లాన్ చేసినప్పుడు దెర్ ఇస్ అ రిస్క్ దట్ బేబీ కుడ్ హ్యావ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ విచ్ వన్ ప్రెగ్నెన్సీ విల్ గెట్ డిలేడ్. అబ్నార్మల్ ఎంబ్రోస్ యూట్రస్ ఇస్ ఆల్సో లిటిల్ ఇంటెలిజెంట్, ఇట్ విల్ నాట్ ఇంప్లాంట్. ఓకే. ప్రెగ్నెన్సీ వస్తేనో మిస్క్యారేజ్ అవ్వచ్చు, లేదంటే ప్రెగ్నెన్సీలో 3వ నెల 5వ నెలలో మాకు స్కాన్లో ఏమైనా డిఫెక్ట్స్ కనిపించి వీ మే హ్యావ్ టు టర్మినేట్. దే క్యాన్ అటెంప్ట్ ప్రెగ్నెన్సీ, డజంట్ మీన్ దట్ కంప్లీట్గా అట్లనే అవుతుందని. దెర్ ఇస్ అ ఛాన్స్ దే మే హ్యావ్ హెల్తీ చైల్డ్. బట్ ఇఫ్ ఎనీ సచ్ ప్రాబ్లమ్స్ హ్యాపెన్, వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి బికాస్ ఆఫ్ విచ్ దే ఆర్ ఆప్టింగ్ ఫర్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లైక్ IVF, then we have got a very beautiful treatment where they can select a very healthy embryo today. So IVF లో మేము ఇప్పుడు ఎగ్ స్పర్మ్ తీసుకొని ల్యాబ్ లో చేసిన తర్వాత we can genetically test that embryo. మేము బయోప్సీ చేసి అది విల్ జస్ట్ సెండ్ దట్ ఫ్యూ సెల్స్ టు ద జెనెటిక్ ల్యాబ్. వాళ్ళు ముందే ఈ బేబీది DNA టెస్ట్ చేసి మీకు చెప్పేస్తారు ఇది మంచిగా ఉందా లేదా అని. మేడం, ఇందాక మీరు చెప్పారు కదా ఎగ్ ఫ్రీజింగ్ అనేది అమ్మాయిలు చాలా మంది వస్తున్నారు చేయించుకుంటున్నారు. బట్ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఎన్ని ఏళ్ళ వరకు ఉండొచ్చు, చేయించుకొని ఉండొచ్చు? అంటే మెనోపాజ్ కూడా స్టార్ట్ అయిపోతుంది కదా, సో ఎన్ని ఇయర్స్ ఈజ్ గుడ్? ఒక సింగిల్ అమ్మాయి వస్తుందంటే వీ డూ ఓన్లీ ఎగ్ ఫ్రీజింగ్, సో దే కెన్ స్టోర్ ఇట్ ఫర్ 10 years ఈజీలీ. సో 10 years వరకు మా క్రయో ట్యాంక్ లో ఉంటుంది, వేర్ వి మెయింటైన్ ఇట్ విత్ లిక్విడ్ నైట్రోజన్. అదని వీ కూడా మెయింటైన్ ఇట్. సో అట్ దట్ టైమ్ షీ కెన్ కమ్ ఎనీ టైమ్. సో వాళ్ళకి కావాలన్నప్పుడు ఎగ్స్ తీస్తాము, వాళ్ళ పార్ట్నర్ అప్పుడు పెళ్లి అంటే వీ కెన్ యూజ్ దర్ స్పర్మ్, క్రియేట్ ద ఎంబ్రోస్ అండ్ ట్రాన్స్ఫర్ ఇట్. సో కపుల్స్ ఎవరు ఇప్పుడు IVF కోసం వస్తున్నారో నౌ దే ఆర్ ఆల్సో ఫ్రీజింగ్ దర్ ఎంబ్రియోస్. ఎక్స్ట్రా ఎంబ్రోస్ వచ్చింది వాళ్ళు ఫ్రీజ్ చేసుకుంటున్నారు. దట్ ఆల్సో వీ కెన్ మెయింటైన్ ఫర్ అబౌట్ till 10 years. వీ హ్యావ్ పేషెంట్స్ వేర్ 6-7 years తర్వాత వచ్చి వాళ్ళు సెకండ్ బేబీను అదే ఎంబ్రియోస్ తో చేయించుకొని దే హావ్ హ్యాడ్ ప్రెగ్నెన్సీస్ అండ్ డెలివర్డ్. అండ్ మ్యామ్, ఇంకొకటి IVF చేసుకునే వాళ్ళు ఎన్నిసార్లు చేయించుకోవచ్చు? అంటే కొన్నిసార్లు ఫెయిల్యూర్ కూడా అవుతుంది కదా, వాట్ ఈస్ ద లిమిట్? IVF ఇస్ యాక్చువల్లీ వెరీ సేఫ్ ప్రొసీజర్. చాలా మంది అడుగుతారు IVF చేయించుకుంటే పిల్లలకి ఏమన్నా అవుతుందని. అది థింక్ చేసుకొని వాళ్ళు చాలా లేట్ చేసుకుంటారు. No, IVF is absolutely safe procedure, not only for the baby, for the mother also. Okay. So ideally there are many patients where I have personally done about 7-8 cycles for certain couples to reach their that one baby. So it is very safe, and we have seen other patients undergoing 10 to 12 cycles outside. Because IVF లో ఒక సక్సెస్ రేట్ కి sometimes girls are getting very less eggs. So they are the people who will రిపీటెడ్ సైకిల్స్ అవసరం పడుతుంది. సో దర్ ఇస్ నథింగ్ లైక్ అ లిమిట్, బట్ ఐ వుడ్ సజెస్ట్ దట్ 6 to 7 cycles is ideal. Beyond that we should see అది వర్త్ ఇట్టా లేదని. If you do it very safely, ఇప్పుడు అనస్థీసియా ఇవ్వాలి పికప్ కి, so we should take care of all their issues and do it in a safe way. వాళ్ళకి safe process and nothing like ఇంకా రిపీటెడ్ గా చేస్తే అమ్మాయి హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఇది ఒక ఫియర్ ఉంది. హార్మోన్ ఇంజెక్షన్స్ అని చాలా అడుగుతారు, మీరు హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు ఏమైనా అవుతుందని. జస్ట్ వాంట్ టు టెల్ దట్ దేర్ ఇస్ నో రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అదని. దే థింక్ దట్ ఇది ఇస్తే క్యాన్సర్ అవుతుంది, లేదు. ఇన్ఫాక్ట్ ఒక అమ్మాయికి ప్రెగ్నెన్సీ రాలేదంటే ఇన్ఫర్టిలిటీ, ఇఫ్ షీఈస్, that itself is a risk factor to get cancer. హెగ్డే ఫర్టిలిటీ మాదాపూర్లో ఉంది. మంత్లీ బేసిస్ ఎంతమంది వస్తుంటారు మేడం ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి? See, we get a lot of patients because మాది 5 branches ఉంది. ఇక్కడ we have one at హైటెక్ సిటీ, ఒకటి మలక్పేట్, కోంపల్లి, సుచిత్రాలో ఉంది, అత్తాపూర్లో ఉంది, మియాపూర్లో ఉంది. సో ఓవరాల్ ఇఫ్ యూ సీ, yes, we get almost 500 couples approaching monthly. కానీ మాదాపూర్ బ్రాంచ్ హెగ్డే ఫర్టిలిటీ ఏదైతే ఉందో, దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్. అవును. అండ్ ఈ ప్రాబ్లమ్ మెయిన్లీ మనం చూసేది కూడా సాఫ్ట్వేర్ పీపుల్లోనే ఎక్కువ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్. Yeah, దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ కంపెనీస్ అన్నమాట. ఇక్కడ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది కదా, పీపుల్ రీచింగ్ యూ ఫర్ ద హెల్ప్. Yes, see what I would say is software people are little more affordable and they are more knowledgeable. See, that is the reason they approach also little faster. బికాజ్ అంటే మెయిన్లీ మనకి ఏది సోర్స్ ఆఫ్ లివింగ్ ఫుడ్ అదే కంటామినేట్ అయిపోయిన తర్వాత everybody is affected. So I think we should just plan early. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ ది ఏది ఎఫెక్ట్ ఉంది కదా, ఇట్ విల్ ఎఫెక్ట్ ద లాంగర్ యూర్ ఎక్స్పోజింగ్ ఇట్. సో ముందు ఇప్పుడు అమ్మాయిలు చాలా they should get married by 21, 22, finish their family by 25, 26. So that time the exposure to environment damage was less. Environment also was less contaminated. ఇప్పుడు ఇక్కడ కంటామినేషన్ ఎక్కువైంది, వాళ్ళు డిలే చేస్తున్నారు, బోత్ మెన్ అండ్ ఫీమేల్. సో ద ఎఫెక్ట్ ఆన్ గెమీట్ ఇస్ ఇంక్రీసింగ్ మోర్. సో బై ద టైమ్ దే కమ్, యూట్రస్, ఎగ్, స్పర్మ్ 3 ఎఫెక్ట్ అయి వస్తున్నారు, విచ్ ఇస్ creating little more difficulties for them. అందుకే IVF procedures are increasing. సో వ్యూయర్స్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే హెగ్డే ఫర్టిలిటీని, ఇందులో మేడం దగ్గర అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే యూ కుడ్ రీచ్ టు ద హెగ్డే ఫర్టిలిటీ సెంటర్కి మీరు రీచ్ అవ్వచ్చు, లేదా మీరు నెట్లో ఫోన్ నెంబర్ అవైలబుల్ ఉంది, మేము కింద కూడా స్క్రోలింగ్లో పంపిస్తున్నాము నెంబర్, దానికి కాల్ చేసి మీరు మేడం అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీకు ఫర్టిలిటీ రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా మీరు మేడం అపాయింట్మెంట్ తీసుకొని మీరు డౌట్స్ క్లియర్ చేసుకొని
ఇన్ కేస్ ప్రొసీజర్ రిక్వైర్డ్ అయితే దానికి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, టాకింగ్ టు యూ, గ్రేట్ టాకింగ్ టు యూ అండ్ యూ షేర్డ్ గ్రేట్ నాలెడ్జ్ విత్ అస్. ఐ హోప్ ఇదంతా వ్యూయర్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.